ఈరోజు మనము సంగీతం గురించి నేర్చుకోబోతున్నాము. అసలు సంగీతము ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎందుకు నేర్చుకోవాలి, మరి వాళ్ళ సంగీతం గురించి మొత్తం మనము నేర్చుకుంటాం అన్నమాట. సంగీతము అనగా గీత వాయిద్య నృత్యముల కలయికనే సంగీతము అంటారు. గీతము అనగా మనం పాటలు పాడుతుంటాం కదండి, వాటిని గీతాలు అని అంటారు. నృత్యము అంటే డ్యాన్స్, వాయిద్యము అంటే ఇన్స్ట్రుమెంట్స్. మామూలుగా మనం పాడుతున్నప్పుడు పక్క వాయిద్యాలు తబలా కానీ, సితార కానీ, వయలిన్ కానీ ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటిని మనము వాయిద్యములు అంటారు. గీతము వాయిద్యము నృత్యముల కలయికను సంగీతము అని అంటారు. అసలు మనకు సంగీతం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే, మనకు 4 వేదాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదములు అనేటివి 4 వేదములలో మనకు సంగీతం అనేది సామవేదం నుంచి పుట్టింది. మరి ప్రకృతిలోని కొన్ని పశువుల మరియు జంతువుల కూతల నుంచి మనము సంగీతంలోని స్వరాలను చేసుకుంటాం. మనం మామూలుగా తెలుగు భాష అలా నేర్చుకున్నాం అనుకోండి, మనం స్టార్టింగ్ ఎలా చేస్తాం, ఆలు అలా మెల్లమెల్లగా పదాలు, 2 అక్షరాల పదాలు కానీ 3 అక్షరాల పదాలు అలా మెల్లమెల్లగా నేర్చుకుంటాము. అలాగే మరి సంగీతంలో మనకి ఏముంటాయి అంటే స్వరాలు అనేటివి ఉంటాయి. ఆ స్వరాలు ఏంటి అంటే వాటిని ఎన్ని స్వరాలు ఉంటాయి, మనకు మొత్తము 7 స్వరాలు ఉంటాయి. వీటిని సప్త స్వరాలు అని అంటారు. భారతీయ సంప్రదాయంలో సప్త అంటే మనకి 7 అన్నమాట. 7టికి చాలా ప్రాధాన్యత ఉంది. సప్త తిథులు అని మనము ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అలా తిథులు ఉన్నట్టు, సప్త సముద్రాలు ఉన్నట్టు మనకు సంగీతం నందు సప్త స్వరాలు అనేటివి ఉంటాయి. అవి ఏమిటనగా సా షడ్జమము, రి రిషభము, గా గాంధారము, మా మధ్యమము, పా పంచమము, దా దైవతము, ని నిషాదము. నెమలి క్రీంకారం నుంచి సా అనే శబ్దము మనకు ఉద్భవించింది. ఎద్దురంకె, రి రిషభము ఎద్దురంకె నుంచి పుట్టింది. గా గాంధారము మేక అరుపు నుంచి పుట్టింది. మా మధ్యమము క్రౌంచపక్షి కూత. పా పంచమము కోయిల కూత. దా దైవతము గుర్రం శకలింపు. ని నిషాదము ఏనుగు ఘీంకారము. ఇలా మనము ఒక్కొక్క జంతువు అరుపు నుంచి కానీ, ఒక పక్షి కూత నుంచి కానీ మనము ఈ సప్త స్వరాలను తీసుకోవడం అనేది జరిగింది సంగీతం నందు. మనం ఏ పాట పాడాలన్నా కానీ ఈ సప్త స్వరాలే. ఈ మనము సినీ సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, ఏ సంగీతంలోనన్నా స్వరాలు అనేవి ఖచ్చితంగా ఇమిడి ఉండంది మనకు పాట అనేది పుట్టదు. ఇంకోటి ఏంటంటే శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గాన రసం పనిహి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే శిశువులు కానీ పశువులు కానీ, పని అంటే మనము చిన్నపిల్లలు ఉంటారు, చిన్న పిల్లలను మనము ఒక లాలిపాట లాంటిది మనం పాడుతున్నప్పుడు ఆ పిల్లలు హాయిగా నిద్రపోతుంటారు. వాళ్ళకి ఆ శబ్దం వల్ల మనకు ఒక రకమైన ఆనందము అనేది వాళ్ళకి కలుగుతుంది. తర్వాత పక్షులు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు పాములు ఉంటాయి చూడండి, ఒక రకమైన ధ్వని చేస్తే నాదస్వరం అనేది మనం చూస్తూ ఉంటాం. నాదస్వరం ఊతున్నప్పుడు పన్నులు అనేవి ఫనీ అంటే పాములు అనమాట, మైమర్చిపోయి ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోయి మైమర్చిపోయి ఊగుతూ ఉంటాయి. అందుకోసమని శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గాన రసం పని అన్నట్టు మనము ఈ సంగీతానికి ఎలాంటి జంతువులు కానీ మనుషులు కానీ పిల్లలు కానీ, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అర్థమవుతుందా మనం పాడే కానీ దానిలోని మధురిమతోటి వాళ్ళ అనుభూతి పొంది వాళ్ళకందరి హృదయాలు రంజింపజేస్తుంది. మరి మనం సంగీతం ఎందుకు నేర్చుకుంటాము? సంగీతం నేర్చుకుంటే ఇప్పుడు ఏదైనా విద్య నేర్చుకున్నప్పుడు మనకు ఉపయోగాలు అంటూ ఉన్నాయి. ఉపయోగం లేనిది మనకు జీవితంలో ఏదైనా కానీ మనకు నిరర్థకం అంటే ఉపయోగం లేని మనం దేని మీద మనము శ్రద్ధ అనేది చూపించలేం. మరి ఇది నేర్చుకునే వల్ల ప్రయోజనాలు ఏంటి? సంగీతం యొక్క ప్రయోజనాలు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడం అంటే దైనందిన జీవితంలో, రోజు ఉరుకుల పరుగుల జీవితంలో, చదువు విషయంలో కానీ మనం చాలా ప్రెషర్ అనేది తీసుకుంటుంటాం. ఆ ప్రెషర్ వల్ల మనం ఏమవుతుందంటే ఏ పని చేయలేము. కాబట్టి సంగీతంలో ద్వారా మనకు
ఒత్తిడి అనేది తగ్గిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పవర్. ఏ విద్యను అభ్యసించాలన్నా కానీ, మనకు ఏ పని చేయాలన్నా కానీ మనకు కాన్సన్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది, పని వేగాన్ని పెంచుతుంది అనమాట. పని వేగాన్ని పెంచడం అంటే మనము ఒక పాట వినే ఉంటాం, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేం ఉండదులే అన్నట్టు. మనం పాటలు పాడుకుంటూ మనం పనిచేస్తున్నాం అనుకోండి, మనకు తగిన శ్రమను మనము మర్చిపోతుంటాము, ఇంకా హుషారుగా తొందరగా ఆ పనిని ముగించడానికి మనము ప్రయత్నిస్తుంటాం అనమాట. నెక్స్ట్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెమరీ పవర్. మనకు ఏది గుర్తుకు లేదనుకోండి, మనం జీవితంలో ఏది సాధించలేము. మళ్ళీ కొంతసేపటికి అయ్యో మర్చిపోయాము అంటే ఏ పనైనా గుర్తుంటుందా? కానీ సంగీతాన్ని అభ్యసించడం వల్ల మనకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. తర్వాత మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మనకి ఏదో చెప్పుకొని చాలా బాధలు ఉంటాయి, మానసికంగా మనం కృంగామనుకోండి, ఫ్యూచర్లో ఎలాంటి పని, ఇప్పుడు ప్రజెంట్లీ కూడా ఎలాంటి పని చేయలేము. అలాంటప్పుడు మానసిక ప్రశాంతత కోసం ఏం చేస్తామంటే మామూలుగా ఒక పాట పాడడం కానీ, పాటలు వినడం కానీ అలాంటివి చేస్తే మనసు మానసికంగా చాలా ప్రశాంతతగా ఉంటుంది. తర్వాత ఆందోళన తగ్గిస్తుంది. ఆందోళన అంటే టెన్షన్, ఎగ్జామ్స్ టెన్షన్ కానీ, ఇంకేదన్నా ఉందనుకోండి, ఏదైనా గేమ్స్ విషయంలో కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మనము ఏదైనా పోటీలకు వెళ్ళినప్పుడు కానీ చాలా టెన్షన్ అనేది ఉంటుంది. ఆందోళన అంటే ఏం చేయాలన్న ఆందోళన అనేది ఈ సంగీతం ద్వారా మనకు ఆటోమేటికల్లీ తగ్గుతుంది. నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. నైపుణ్యం లేనిది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏ విషయంలోనైనా, ఏ పని చేసినా కానీ మనకు నైపుణ్యత అనేది, మనం ఏ పని చేయలేము. ఆ నైపుణ్యత అనేది మనం సాధిస్తే ఏ పనైనా మనము దీంట్లో నేను పర్ఫెక్ట్ అనేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్, మనకు దాని మీద పట్టు అనేది ఉండాలి. ఈ పట్టు అనేది కూడా మనకు సంగీతం ద్వారా లభిస్తుంది. తర్వాత మనము మామూలుగా సంగీతం నేర్చుకోవాలంటే సంగీతానికి ప్రాణము శృతి లయ అని అంటారు. శృతి అనగా ఏమంటే చెవులకు వినబడేట్టు ధ్వనిని శృతి అంటారు. ఎవరైనా పాట పాడేటప్పుడు కానీ, మామూలు సంగీతం పాడేటప్పుడు మనకు సైడ్కి ఒక చిన్న మ్యూజిక్ వస్తుంది అనమాట, దాన్ని శృతి అంటాం. ఆ శృతి ఎందుకు పెట్టుకొని పాడాలి అంటే మనం ఒకటే విధంగా పాడాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు పాడడం కాకుండా ఇష్టమైన శృతిలో గట్టిగా ఆర్చుకుంటూ పాడామనుకోండి, వినేటాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. కాబట్టి మనము పర్టికులర్గా మనం సంగీతాన్ని శృతితోటే పాడతాం. నెక్స్ట్ వచ్చేసి తాళం. మనం తాళం అనేది కొన్ని మీరు చూసే ఉంటారు, మామూలుగా ఇలా తాళాలు వేస్తూ పాటలు పాడుతుంటారు. తాళం అంటే ఇప్పుడు దూరాన్ని కొలవాలనుకోండి, మనం మీటర్లలో కిలోమీటర్లని అలా చేస్తాం. లిక్విడ్స్ని కొలవాలనుకోండి లీటర్లలో కొలుస్తాము. అలాగే వెయిట్ని కొలవాలనుకోండి కిలోలు, బరువులలో ఇన్ని కిలోలు. అలాగే సంగీతాన్ని కొలిచేందుకు కూడా ఒక సాధనం అనేది ఉంటుంది, దాన్ని తాళము అంటారు. ఇలా తాళాలు వేస్తూ మనము పాటలు అనేది, సంగీతం అనేది అభ్యసిస్తూ ఉంటాము. సో మనము ఈరోజు ఫస్ట్ నేర్చుకునేదాన్ని సంగీతంలో స్టార్టింగే అన్నీ గందరగోళంగా ఉండకుండా స్టెప్ బై స్టెప్, ఏ విద్యనైనా మనము ఏ సబ్జెక్ట్నైనా దేన్నైనా కానీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం కదా. అలాగే సంగీతంలో కూడా మనం నేర్చుకోవడానికి ఫస్ట్ స్వరాలు, తర్వాత జంట స్వరాలని, సరళి స్వరాలని, తర్వాత గీతాలని, వర్ణాలని ఇలా 1 by 1 మనము చెప్తూ ఉంటాము. మనకు స్టార్టింగే మనకు ఒక రాగం, ఈ రాగం పేరు మాయా మాలవ గౌరవం. ఈ రాగంలోనే మొదటి సంవత్సరం మామూలుగా కొన్ని స్వరాలు అనేటివి మనకు తొందరగా అవగాహన చేసుకోవడానికి మనకు పొందుపరచబోయాయి. రాగం పేరు మాయా మాలవ గౌల, 15వ మేళకర్త, మూర్ఛన సరిగమ పదనిస సానిదప మగరిస. ఈ మూర్ఛన అంటే ఏంది అంటే మనకు సాధారణంగా మనం పాటలు అనేది, గాత్రం అనేది వింటూ ఉంటాం, అన్నీ ఒకటే రాగంలో ఉంటాయా? చాలా రాగాల్లో ఉంటాయి. మరి ఈ సంగీతం అంతా, ఈ రాగాలన్నీ మనం ఈ సప్తస్వరాల్లోంచే పుట్టామని చెప్పుకుంటున్నాం కదా. మరి అన్నీ ఒకటే రకంగా స్వరాలు ఉంటాయి, అన్ని పాటలు ఒకటే రకంగా ఉంటాయి. ఏ పాట అయినా ఒకటే రకంగా పాడితే ఒకటే రాగంలో ఉండవు కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ సప్తస్వరాల నుంచే కొన్ని స్వరాలను తీసుకొని వేరే రాగాల్లో మనం ఇమర్చడం జరుగుతుంది. ఈ మాయామాల గౌరవం చూడండి, సరిగమ పదనిస సానిదప మగరిస అని మొత్తం స్వరాలు మొత్తం ఉన్నాయి. తర్వాత కొన్నిటికి అన్ని స్వరాలు ఉండవు, దాన్ని రాగ ఛాయ అంటారు. అంటే ఈ రాగంలో ఈ స్వరాలు వస్తాయి. సపోజ్ చూడండి, హిందోళం అని ఒక రాగం ఉంటుంది, ఆ రాగంలో సగమ దని సా అంటే దీంట్లో మనము రీ కానీ పా కానీ తీసుకోలేదు,
కాబట్టి రాగ ఛాయ అని తెలిసేందుకు మనకంతా మూర్ఛనలోనే తెలిసిపోతుంది. వీళ్ళు ఏ రాగం పాడుతున్నారు, ఈ రాగం ఇంట్రొడ్యూస్ చేసే వల్ల ఆ మూర్ఛనలోనే మనకు ఆ రాగ ఛాయని మూర్ఛన అంటారు. అంటే ఆ రాగంలో ఏ స్వరాలు వస్తాయి తెలుసుకునేదాన్ని మూర్ఛన అంటారు. ఈ మాయామాలవ గౌరిలో స్వరస్థానాలు ఏమిటి అంటే సజ్జమము, శుద్ధ రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము. శుభప్రదమైన రాగం స్వర గమక వరీక రక్తి రాగం. కొన్ని స్వరములు గమకములతో కాకుండా శుద్ధ స్వరములుగా పాడడానికి అవకాశం ఉంది. స్వరస్థానాలు మనం తెలుసుకున్నాం కదా. గమకం అంటే గమక వరీక రాగం, రక్తి రాగం. రక్తి రాగం అంటే మనం ఏదైనా పాట పాడుతున్నప్పుడు చాలా రక్తిగా ఉంటుంది. అంటే వినడానికి కానీ పాడడానికి కానీ పాడేందుకు ఇక మనకు బాగా అనిపిస్తుంది అనమాట. దాన్ని రక్తి రాగం అంటారు. స్వరములు గమకలతో పాడు. కొన్ని స్వరములు పర్టికులర్గా మనం ఆ గమకము గ అలా పాడకుండా ఉండేందుకు మామూలుగా కూడా ఈ రాగాన్ని మనము పాడవచ్చు అన్నమాట. తర్వాత మనము అసలు సరిగమలు అనేవి ఎలా పాడతారు? సరిగమ పదనిస అంటే కింది షడ్జమాన్ని మనము ఆధారంగా తీసుకొని ఒక్కొక్క స్టెప్ను మనం ఎక్కుకుంటూ పై షడ్జమంక వరకు పాడతాం. అది ఎలా పాడతామంటే సరిగమ పదనిసా తారాస్థాయి షడ్జమం వరకు స్టార్టింగ్ కింది షడ్జమం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనము పై షడ్జమానికి వెళ్తాం. దీన్ని ఆరోహణ క్రమం అంట. ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. కింది నుంచి పై దాకా వెళ్ళేదాన్ని ఆరోహణ అంటారు. మనం కింద షడ్జమాన్ని మనము ఆధారంగా తీసుకొని మనం పై షడ్జమం వరకు వెళ్తాం. మరి అక్కడ దాకా వెళ్ళి ఆపేస్తామా? ఎలా వెళ్ళామో అలాగే ఒక్కొక్క మెట్టు దిగుతూ కింది షడ్జమానికి వస్తాం అనమాట. ఎలా రావాలి? దీన్ని అవరోహణ క్రమం అంటారు. పై నుంచి కిందికి పాడేదాన్ని అవరోహణ క్రమం అంటారు. ఎలా పాడతారంటే సా ని ద ప మ గ రి స ఇలా పాడతారనమాట. మనము ఈరోజు నేర్చుకునే సబ్జెక్ట్ ఈరోజు ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం. ఆ టాపిక్ ఏంటంటే జంట స్వరములు అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. సో జంట అంటే ఏమిటి మీకు తెలుసా పిల్లలు? జంట అంటే ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి బాగా ఫ్రెండ్షిప్తో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళిద్దరు జంటగా ఉంటారు. మళ్ళీ మనము జోడి అని కూడా అంటాం. జంట అంటే రెండు స్వరాలు. స్వరము మనకు తెలుసు కదా. స్వరము అంటే ఏంటి? సరిగమ పదనిసలు ఉన్నాయి కదా, అవి రెండు కలిపి పాడేదాన్ని జంట స్వరములు అని అంటారు. స్వరాలు అవి మనం ఒకసారి రాసుకుందాం. స రి గ మ ప ద ని. ఈ స్వరాలను మనము రెండుగా పాడుతుంటాము. వీటిని జంట స్వరాలు అంటారు. ఈరోజు మనం ఒకటో జంట స్వరం తెలుసుకుందాం. స స మనం రాగం గురించి ఇవాళ తెలుసుకుందాం. మరి పాడేది తాళంతో కలిపి పాడతాం. ఈ జంట స్వరాలు అనేటివి మనము ఆది తాళంలో నేర్చుకుంటాం. మనకు తాళాలు కూడా 7 ఉన్నాయన్నమాట. ఈరోజు మనం దీని జంట స్వరాలను ఆది తాళంలో నేర్చుకుంటాం. ఆది అంటే మొట్టమొదటిగా సంగీతంలో నేర్చుకునే తాళాన్ని ఆది తాళము అని అంటారు. ఆది తాళానికి ఒక లఘు 2 ధృతములు ఉంటాయి. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 టోటల్గా 8 అక్షరాలను మనము ఆది తాళంలో పాడుతూ తాళం వేస్తుంటాం అనమాట. సో ఈ సప్త స్వరాలు ఎలా పాడతాము అంటే ఫస్ట్ స్పీడ్. దీంట్లో 3 కాలాలు ఉంటాయి పాడడానికి. మనం ఫస్ట్ తీసుకున్నది స. దాన్ని ఎలా పాడతామంటే స స రి రి గ గ మ మ. ఇది మొదటి కాలం. మొదటి కాలం అంటే దెబ్బకు ఒక అక్షరం చొప్పున వేస్తూ పాడేదాన్ని మొదటి కాలము అంటారు. సో
మనం ఇప్పుడు కంటిన్యూగా పాడుకుంటున్నాం. స స రీ రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా 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 నీ నీ ద ద ప ప మ మ గ గ రీ రీ సా సా ఇలా తాళం వేసుకుంటూ మనము పాడడం అనేది జరుగుతుందన్నమాట. మనము మొదటి కాలం నేర్చుకున్నాం. మరి రెండో కాలంలో దెబ్బకు 2 అక్షరాలు చొప్పున రెండో కాలం అనేది నేర్చుకుంటాం. 2 అక్షరాలు 2 స్వరాలు అంటే స స రీ రి గ గ మ మ. దీన్ని దెబ్బ అంటారు. దెబ్బకు 2 అక్షరాలు చొప్పున మనము 2 స్వరాలు చొప్పున వేస్తుంటాం. స స రీ రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా 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 నీ నీ ద ద ప ప మ మ గ గ రీ రీ సా సా. ఇలా మనం సెకండ్ స్పీడ్లో పాడతాం. థర్డ్ స్పీడ్లో దెబ్బకు 4 అక్షరాలు చొప్పున పాడడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే స స రీ రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా 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 నీ నీ ద ద ప ప మ మ గ గ రీ రీ సా సా. ఇలా మనము మొదటి జంట స్వరాన్ని నేర్చుకుందాం. మనము ఇంకో జంట స్వరాన్ని నేర్చుకుందాం. మనం ఇలా పాడుతుంటాం దీన్ని. స్టార్టింగ్ స స రీ రి గ గ రీ రి స స రీ రి గ గ మ. ఇదొక ఇప్పుడు మనం తాళం వేసుకుంటూ జంట స్వరాన్ని నేర్చుకుంటాం. మొదటి కాలంలో ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క స్వరాన్ని పాడుకుంటాం అన్నమాట. మొదటి కాలంలో పాడుకుంటాం. స స రీ రి గ గ రీ రి స స రీ రి గ గ మ మ రీ రి గ గ మ మ గ గ రీ రి గ గ
మా మా పా పా గ గ మా మా పా పా మా మా గ గ మా మా పా పా ద ద మా మా పా పా ద ద పా పా మా మా పా పా ద ద నీ నీ పా పా ద ద నీ నీ ద ద పా పా ద ద నీ నీ సా సా. ఇంతవరకు మనము ఆరోహణ క్రమంలో మనము కింది నుంచి పైకి పాడుకున్నాం స్వరాలను. ఇప్పుడు అవరోహణ క్రమంలో పై షడ్జమం నుంచి కిందికి మనం మెల్లమెల్లగా రావడం అనేది జరుగుతుంది. సా సా నీ నీ ద ద పా సా సా నీ నీ ద ద నీ నీ సా సా నీ నీ ద ద పా పా నీ నీ ద ద పా పా ద ద నీ నీ ద ద పా పా మా మా ద ద పా పా మా మా పా పా ద ద పా పా మా మా గ గ పా పా మా మా గ గ మా మా పా పా మా మా గ గ రి రి మా మా గ గ రి రి గ గ మా మా గ గ రి రి సా సా. ఇప్పుడు మనము సెకండ్ స్పీడ్లో నేర్చుకుందాం. దెబ్బకు 2 అక్షరాలు చొప్పున సెకండ్ స్పీడ్లో పాడడం అవుతుందన్నమాట. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మా మా రి రి గ గ మా మా గ గ రి రి గ గ మా మా పా పా గ గ మా మా పా పా మా మా గ గ మా మా పా పా ద ద మా మా పా పా ద ద పా పా మా మా పా పా ద ద నీ నీ పా పా ద ద నీ నీ ద ద పా పా ద ద నీ నీ సా 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 నీ నీ ద ద నీ నీ సా సా నీ నీ ద ద పా పా నీ నీ ద ద పా పా ద ద నీ నీ ద ద పా పా మా మా ద ద పా పా మా మా పా పా ద ద పా పా మా మా గ గ పా పా మా మా గ గ మా మా పా పా మా మా గ గ రి రి మా మా గ గ రి రి గ గ మా మా గ గ రి రి సా సా. ఇప్పుడు మూడో కాలంలో దెబ్బకు 4 అక్షరాలు చొప్పున పాడడం నేర్చుకుందాం. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మమ రి రి గ గ మమ గ గ రి రి గ గ మమ ప ప గ గ మమ ప ప మమ గ గ మమ ప ప ద ద మమ ప ప ద ద ప ప మమ ప ప ద ద ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ని సా సా ని ని ద ద ప ప ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మమ ద ద ప ప మమ ప ప ద ద ప ప మమ గ గ ప ప మమ గ గ మమ ప ప మమ గ గ రి మమ గ గ రి రి గ గ మమ గ గ రి రి స సా. ఇలా 3 కాలంలో మనము జంట స్వరం అనేది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకొక జంట స్వరాన్ని నేర్చుకుందాం. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప
ప ద నీ నీ సా 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 నీ నీ ద ద ప ప నీ నీ ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి సా సా. ఇది మొదటి కాలంలో దెబ్బకు ఒక అక్షరం చొప్పున మనం ఇందాక మామూలుగా పాడుకున్నాం. ఇప్పుడు తాళం వేసుకుంటూ పాడదాం. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి సా సా. ఇది మొదటి కాలం. ఇప్పుడు రెండో కాలంలో నేర్చుకుందాం. దెబ్బకు రెండు స్వరం చొప్పున పాడడం నేర్చుకుందాం. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. రెండో కాలం అయిపోయింది. ఇప్పుడు మూడో కాలంలో దెబ్బకు 4 స్వరాలు చొప్పున ఒకసారి పాడదాం. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి సా సా. ఇప్పుడు గమనించారా, ఇక్కడి వరకే అయింది. అంటే తాళం అనేది సగంలో అయిపోయింది. సగంలో అయిపోతే మనము అలా వదిలేస్తామా? లేదు. ఈ తాళాన్ని సంపూర్ణం చేయడానికి ఈ లాస్ట్ లైన్ని మళ్ళీ డబుల్ సార్లు పాడాల్సి వస్తుంది. 2 సార్లు పాడితే తాళం అనేది సంపూర్ణం అవుతుంది. పాప మామ గగరి మామ గగరి రి స స. ఇలా మనము జంట స్వరాల్ని పాడడానికి ఉంటుంది. స్వరాలు ఏది పాడినా కానీ మనకు వినడానికి ఇంపు సొంపుగాను చాలా గమకాలతో కొన్ని రాగాలు అనేటివి మనము చాలా ముందు అలాంటివి ఎన్నో నేర్చుకోండి. సంగీతంలో 1 by 1 స్టెప్ బై స్టెప్గా సరళి స్వరాలు, తర్వాత జంట స్వరాలని, సప్త తాళాలు. అంటే మనకు సంగీతంలో 7 తాళాలు ఉంటాయి. ఒక్కొక్క తాళాన్ని ఒక్కొక్క రకంగా, అంటే ఇప్పుడు నేను ఇలా తాళం ఆది తాళం వేసా కదండి, అలాగే 7 తాళాలు డిఫరెంట్గా వేయడము అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి పాడదాం. ఇది ఒకసారి థర్డ్ స్పీడ్. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి సా సా. తాళం సంపూర్ణంగా కావడానికి ఈ కింది లైన్ను మనము 2 సార్లు పాడడం అనేది జరిగింది అన్నమాట. మరి ఇప్పుడు సస రిరి ఇవే ఉన్నాయా? ఇంకా మనము అంటే 2 ఒకటే స్వరాలు రావాలా అంటే ఇలా 2 స్వరాలు కాకుండా వేరే కూడా పాడడం అనేది ఉంటుంది. అది ఎలా అనేది మనం జస్ట్ చూద్దాం. ఇప్పుడు అది ఎలా పాడతామంటే స
స రీ రి స స గ గ స స మా మ గ గ రి రి. ఈ లైన్ తర్వాత సెకండ్ లైన్లో స స రీ రి గ స రీ గ స స రీ రి గ గ మ మ. ఈ స్వరాలు చూడండి, ఇప్పుడు ఇవి రెండు ఒకే స్వరం వచ్చాయి, కానీ దీంట్లో గ స రీ గ అంటే వేరే వేరే స్వరాలు అనేటివి రావడం జరుగుతుంది. ఇలా కూడా అంటే ఒకటే స స రీ రి అనే రెండు కాకుండా వేరే స్వరాలను కూడా మనము జంట స్వరాలుగా తీసుకొని పాడడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్లో రీ రీ గ గ రీ రీ మా మ రీ రీ పా పా మా మ గ గ రీ రీ గ గ మ రీ గ మ రీ రీ గ గ మా మ ప ప. ఈ లైన్ లోపల రీ రి గ గ తర్వాత మనము ఒకటే స్వరాన్ని అంటే దీంట్లో ఇవి రెండు స్వరాలను, దీంట్లో మాత్రం మ రి గ మ అనేది ఉంటుందన్నమాట. సో మనము ఇది స్వరాలని ఇవి అంటే డబల్ రాకుండా ఒక్కొక్క స్వరాన్ని ఈ రెండు స్వరాలు వేరే స్వరం అంటే వేరే స్వరం కూడా తోటి పాడడం అనేది జరుగుతుంది. గ గ మ మ గ గ ప ప గ గ దా దా ప ప మ మ గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప దా దా. ఇక్కడ ఈ స్వరం చూసారా, మళ్ళీ ప గ మ ప ఇవి కూడా రెండు స్వరాలు. ఈ స్వరమే రెండు సార్లు కాకుండా ప గ మ ప అనేది డిఫరెంట్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప ద ద అని పాడడం జరుగుతుంది. తర్వాత మా మా పా పా మా మా రా దా మా మా నీ నీ దా దా పా పా మా మా పా పా దా మా పా దా మా మా పా పా దా దా నీ నీ. ఇక్కడ స్వరాలు ద మ ప ద తీసుకొని మనము స్వరాలలో ఇమిడించడం జరిగింది. ఎలా పాడతారంటే మా మా ప ప ద మా ప ద మా మా ప ప ద ద నీ నీ అని మనం నేర్చుకోవడం అవుతుంది. ప ప ద ద ప ప నీ నీ ప ప సా సా నీ నీ ద ద ప ప ద ద నీ ప ద నీ ప ప ద ద నీ నీ సా సా. ఈ స్వరంలో కింది షడ్జమం నుంచి పై షడ్జమం వరకు మనము ఆరోహణ క్రమంలో ఒక్కొక్క స్వరాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పాడడం అని జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఈరోజు నేర్చుకున్న మీరు జంట స్వరాలను శ్రద్ధగా పాఠాలు మనం నేర్చుకొని మీరందరూ సంగీతం అంటే మక్కువతో నేర్చుకొని ఇంకెన్నో విషయాలను మనం ఏకాగ్రతతో నేర్చుకొని కంపల్సరీ ఉన్నత శిఖరాలకు మీరందరూ అధిరోహించాలని కోరుకుంటున్నాను.